హలో ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్. ఇవాళ టాపిక్ వచ్చేసరికి మనకు కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో కాన్స్టిట్యూషన్ అడుగుతారు. ఇవి స్పెషల్లీ ఫర్ డీజే, బ్యాంకింగ్ ఎగ్జామ్. డీజే మీన్స్ డిస్ట్రిక్ట్ జడ్జ్, ఓకే. ఇంకా రైల్వే అన్నీ ఉన్నాయి. ఏ ఏ ఎగ్జామ్లో మనకు కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంటో ఆ ఎగ్జామ్కి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో అలా ప్యాటర్న్తోని మనకు ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తెచ్చాను. ఇది ఏంటంటే మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా మేము చదువుకోవాలి అంటే ఆప్షన్స్ చూడకండి. బికాజ్ ఆప్షన్స్ మనకు క్వశ్చన్ అది ఎగ్జామ్లో ఉంటుంది. స్క్రీనింగ్ బేస్ ఉంది ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి మేము ఎలా అయినా పెడతాం. కానీ ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బేస్ పెట్టుకుంటే ఒకవేళ మీరు నోట్స్ తయారు చేసుకుంటే కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, ఓకేనా. అలానే కొందరు చేస్తున్నారు అంటే ఇక ఎలా అయినా మనకు పీడిఎఫ్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీడియో మొత్తం చూడట్లేదు. ఓకే, డైరెక్ట్ వచ్చి ఇన్స్టాలో వచ్చి మెసేజ్ చేసి మనకు ఏంటంటే మనకు పీడిఎఫ్ సెండ్ చేయండి మ్యామ్ అంటారు. అయితే ఫస్ట్ చూడండి ఎందుకు చేసినామని. ఓకే, పీడిఎఫ్ మాత్రం సెండ్ చేయను ఎవరికి కూడా. ఇంతకు ముందు కూడా చేసాం కానీ కాన్స్టిట్యూషన్కి మాత్రం పీడిఎఫ్ ఉండదు, మీకు సెండ్ చేయను. కాబట్టి మీరు డైరెక్ట్ ఏంటంటే వీడియోలో చూడాలి గంతే. ఒకవేళ ఏదైనా పాయింట్ మీకు అర్థం కాలేదు, లేకపోతే తొందర వెళ్ళిపోయింది అంటే మీరు పాజ్ చేసి చూడండి. ఓకే ఓకే గైస్, చలో ఇప్పుడు కొన్ని హైకోర్ట్ అసిస్టెంట్స్ కూడా మనకు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇది స్పెషల్ వాళ్ళ కోసమే. ఓకే, రైల్వేలో కూడా కాన్స్టిట్యూషన్ వస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ మనకు కాన్స్టిట్యూషన్ నుంచి ఫ్రేమ్ చేస్తారు కాబట్టి కాన్స్టిట్యూషన్ చాలా వెయిటేజ్ ఉంటుంది, అందుకోసం కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇది ఏంటంటే మోర్ దెన్ 1000 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, మోర్ దెన్ 1000 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మీతోని ఎంత పాసిబుల్ అయితే అంత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అలానే చదువుకోవాలి. ఓకే, చలో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ నేను క్వశ్చన్ నంబర్ చెప్పను, డైరెక్ట్ ఆన్సర్స్ చెప్తాను, మీరు చూడండి. ఓకే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ కెనాట్ బీ సస్పెండెడ్ ఈవెన్ డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ. మనకు ఎమర్జెన్సీ ఇంపోజ్ చేస్తే ఏమవుతుందంటే అన్ని ఆర్టికల్స్ సస్పెండ్ అవుతాయి. అయితే మనకు ఫండమెంటల్ రైట్స్ అవి ఉన్నాయి కదా, అయితే అప్పుడు మాకు ఇప్పుడు నార్మల్గా చేస్తే అది వైలేషన్ అంటాం, కానీ ఎమర్జెన్సీ పీరియడ్లో అది సస్పెండ్ అయితే అప్పుడు వైలేషన్ అన్నాం. ఓకే, కానీ ఆ సిచ్యువేషన్లో కూడా 2 ఆర్టికల్స్ ఉన్నాయి, అవి సస్పెండ్ చేయకూడదు. ఓకే, ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 21. ఓకే, ఆర్టికల్ 21 లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఉంది, కానీ ఆర్టికల్ 20 ఏముంది మీరు కామెంట్లో చెప్పండి. ఓకే, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ హ్యాస్ ది ప్రొవిజన్ ఫర్ ది నేషనల్ ఎమర్జెన్సీ ఏ ఆర్టికల్లో ఉంది? ఓకే, ఆర్టికల్ 352. అండర్ విచ్ ఆర్టికల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాన్ క్లెయిమ్ ది కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఎందులో తీసుకోవచ్చు ప్రెసిడెంట్ అనేసి క్లెయిమ్ చేయొచ్చు అంటే ఆర్టికల్ 356. ఓకే, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎన్ని టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో? 3 టైప్స్. దేర్ ఆర్ 3 టైప్స్. ఓకే, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 360. హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ మెన్షన్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? is 6 types of fundamental rights. Okay, how many fundamental duties are mentioned in the constitution, Indian constitution? 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. మరి ఫండమెంటల్ డ్యూటీస్ ఏ ఆర్టికల్లో ఉంది? ఓకే, ఆర్టికల్ 51A ఉంది. ఓకే, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిట్స్ ఆర్ దేర్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఎన్ని టైప్స్ ఆఫ్ రిట్స్ ఉన్నాయి మనకు కాన్స్టిట్యూషన్లో? అవి 5 టైప్స్. ఓకే, 5 టైప్స్ అన్నాం కదా, అది ఎందులో ఉంది అది చెప్పండి.
ఓకే. ఆర్టికల్ 32 యూస్ చేసి మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఆర్టికల్ 226 తీసుకొని మేము హైకోర్టులో రిట్స్ ఫైల్ చేస్తాం. ఓకే. ఆ 5 టైప్స్ రిట్స్ ఏమేమి ఉన్నాయో ఒకవేళ మీకు గుర్తుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే. హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ అప్పర్ హౌస్, రాజ్యసభ, అప్పర్ హౌస్ అంటే రాజ్యసభ, కెన్ బి నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? 12. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాన్ బి ఈజీ రిమూవ్డ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ బై పార్లమెంట్. The Sharda Act is related to child marriage. Okay. Uh, Jammu and Kashmir State Legislative Assembly has a tenure of 6 years. మనకు 5 years ఉంటాయి కదా, ఇక్కడ 6 years ఉంది. Indian Playing Commission was constituted in a 1950. Which article, 14th question చూడండి, which article give the special status to the Jammu and Kashmir? ఆర్టికల్ 370. ఇప్పుడు తీసేశారు కానీ అది మీకు గుర్తుకు ఉండాలి. ఓకే. హూ ఈస్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? ఎవరు గవర్నర్ జనరల్? ఓకే. లార్డ్ మౌంట్ బెటన్. ఓకే. Who is the first and the last Indian Governor General of India? Rajagopalachari. C. Rajagopalachari. Who is the first Lok Sabha Speaker? G.V. Malankar. Okay. Mavalankar. Okay. Who designated Indian national flag? పింగళి వెంకయ్య. ఇవి చిన్న చిన్న నేమ్స్ మీకు గుర్తుకు ఉండాలి. Who among the following appointed the governor of the state in India? The president. గవర్నర్కి ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్. How many schedules are contained in the constitution of India? ఎన్ని టైప్స్ ఆఫ్ షెడ్యూల్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో? 12 టైప్స్. ఓకే. Who appointed the Chief Justice and other judges of the Supreme Court of India? ఎవరు అపాయింట్ చేస్తారు చీఫ్ జస్టిస్ని అండ్ అదర్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్, సుప్రీం కోర్ట్ అంటే ది ప్రెసిడెంట్. ఓకే. ఆర్టికల్ 368 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అమెండ్మెంట్ ప్రొసీజర్. ఓకే. అమెండ్మెంట్ ప్రొసీజర్ ఇందులో చాలా ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూడండి. ఓకే. విచ్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ హ్యాస్ నాట్ బీన్ ఈజ్ డిక్లేర్డ్ సో ఫార్ ఇన్ ఇండియా? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇప్పుడు వరకు మనకు ఇండియాలో ఇంపోజ్ చేయాలి. ఓకే. మన ఏంటంటే వేరే ఎమర్జెన్సీస్ వచ్చినాయి కానీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇప్పటి వరకు యూస్ కాలేదు మనకు. ఇన్ విచ్ ఇయర్ ద ఫస్ట్ అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్ వాజ్ ఈజ్ హెల్డ్? మనకు అమెండ్మెంట్స్ వస్తాయి కదా, అలానే ఫస్ట్ అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది? 1951లో. మీకు డేట్స్ గుర్తుకు ఉండాలి. విచ్ వన్ ఆఫ్ ది అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ రిలేటింగ్ టు ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఏ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది అంటే 101st. ఓకే. Which constitutional amendment bill lowered the voting age from 21 to 18 years? ఫస్ట్ 21 years ఉండే, తర్వాత 18 yearsకే చేశారు. అది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని అడుగుతున్నారు. అయితే 61st amendment. ఓకే. విచ్ బిల్ కెనాట్ originated in Rajya Sabha? Okay. Money bill. The first Indian actress to have been nominated to the Rajya Sabha was Nargis Dutt. Okay. ఇది సంజయ్ దత్ వాళ్ళ మమ్మీ నర్గిస్ దత్. Who was the constitutional advisor to the constitute the Assembly of India? Dr. B.N. Rao. Dr. B.N. Rao. The Parliament and the Constitution are the instrument of legal justice. Okay. ఒకవేళ మీరు రాసుకోవాలి అని అనుకుంటే ఇలా కూడా రాసుకోవాలి. ఓకే. The term of a finance commission is 5 years.
విచ్ ఆఫ్ ది కంట్రీస్ హ్యావ్ అన్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్? మనకు ఎలా రిటర్న్ అండ్ లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ మన ఇండియాది ఎలా ఉంది? అయితే ఇక్కడ ఇండియాది మాకు లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ అన్నట్టు మొత్తం వరల్డ్లో. అలానే అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ఉంది ఎవరికి అంటే యూకేకి. ఓకే, దేర్ ఈజ్ ఎ నేషనల్ ఎంబల్ ఆఫ్ ఇండియా టేకెన్ ఫ్రమ్ ది lion capital of Ashoka at Sarnath. Okay, when was the Indian government adopted the national envelope of India? 26th January 1950. Number of spokens in a Indian national flag, 24. Which is the ratio of length and the width of a Indian national flag? 3:2. ఇలాంటి క్వశ్చన్ ఇప్పుడు రేర్గా వస్తాయి, కానీ వస్తాయి కంపల్సరీ. ఓకే, కానీ మీరు ఏం చేయాలి అంటే కమిటీస్ ఇది మనం ఎక్కడి నుంచి తెచ్చామంటే మన కాన్స్టిట్యూషన్ అడాప్ట్ అయి నుంచి ప్లస్ తర్వాత ఆర్టికల్స్ నుంచి కూడా క్వశ్చన్స్ తెచ్చాం. ఓకే, ఇది జనరల్ మనకు కాన్స్టిట్యూషన్ ఎలా ఫ్రేమ్ చేసినాం అవి అక్కడి నుంచి క్వశ్చన్స్. ఓకే, when was the Indian national flag adopted? 24th January 1950. What is the time limit of a national anthem? Okay, 52 seconds. Who wrote the national anthem? Rabindranath Tagore. Okay, who wrote the national song of India? Bankim Chandra Chatterjee. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, 39 and 40కి. నేషనల్ యాంథమ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ నేషనల్ సాంగ్ బంకిం చంద్ర చటర్జీ. హూ ఎస్టిమేట్ ది నేషనల్ ఇన్కమ్ ఫర్ ది ఫస్ట్ టైమ్? దాదాభాయ్ నరోజీ. హూ ఈస్ ది ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా? హీరాలాల్ జే కాన్యా. Who is the first Indian women president of Indian National Congress? Sarojini Naidu. Who is the first women president of Indian National Congress? Annie Besant. Which is the first state in India formed on the base of a language? Andhra Pradesh. Who is the first ICS of India? Satyendranath Tagore. When is Human Rights Day celebrated? 10th December. Okay, 10th December. Taxes belong to be a central government. Excise duty, custom duty, income tax. Okay, a money bill under the Constitution of India table in the Lok Sabha. Which one of the following cannot be is a developed but can be is a abolished any time? State Legislative Council. The first meeting of a Constitutional Assembly, 9th December 1946. 9th December 1946. The last meeting of Constituent Assembly. Okay, 24th January 1950. When was the national flag of India adopted? 22nd July 1947. By which amendment the right to property has been sorry guys. Okay, which was the ఎక్కడున్నాం మేము రైట్ టు ప్రాపర్టీ హ్యాస్ బీన్ ఒమిటెడ్. ఇది ఫండమెంటల్ రైట్ ఉండే మనకు రైట్ టు ప్రాపర్టీ, అది తీసేసిండ్రు. ఓకే, అది తీసేసి ఏం చేసిండ్రు అంటే ఆర్టికల్ 300లో వేసిండ్రు. ఓకే, అది ఎక్కడి నుంచి ఏ అమెండ్మెంట్తో వేసిండ్రు అంటే 44th అమెండ్మెంట్ నుంచి. ఓకే, హూ ఈజ్ ది ఇప్పుడు మీరు అమెండ్మెంట్స్ చదివితే ఖచ్చితంగా మొత్తం చదవండి. 44th and 42nd అమెండ్మెంట్ ఖచ్చితంగా మీకు బై హార్డ్ ఉండాలి. బికాజ్ ఇవి సోల్ అన్నట్టు. ఎలా మనకు బిఆర్ అంబేద్కర్ సరే ఏమన్నాడు,
ఆర్టికల్ 22 ఈజ్ ద సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు. ఓకే, అలానే సేమ్ అమెండ్మెంట్స్లో చూస్తే ఇవి 44th అండ్ 42nd అమెండ్మెంట్ చెప్పచ్చు మేము, ఎందుకంటే గంట చేంజెస్ ఉన్నాయి అందులో. ఖచ్చితంగా చదవండి మీకు టైం ఉంటే. హూ ఈస్ ది అడ్రసెస్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ రాజ్యసభ వైస్ ప్రెసిడెంట్? వెన్ వాజ్ ది Rothland Act passed? 1919. From which country the process of a impeachment of a president of India is taken? Impeachment of a president of India ఎక్కడి నుంచి తీసుకున్నాం మేము అంటే యుఎస్ఏ నుంచి. ఓకే, ఇండియా అండ్ చైనా సైన్ ది పంచశీల్ యాక్ట్ ఇన్ ది ఇయర్. పంచశీల్ యాక్ట్ తీసుకున్నాం, అది సైన్ చేసాం కదా ఇండియా అండ్ చైనా. అది ఏ ఇయర్లో అంటే 1954లో. హౌ మెనీ లాంగ్వేజ్ ఆర్ ఆఫీషియలీ రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా? ఎన్ని లాంగ్వేజెస్ రికగ్నైజ్ చేసిండ్రు ఇండియాలో? ఓకే, అఫీషియల్ లాంగ్వేజ్ అంటే 22 లాంగ్వేజెస్. గుర్తుపెట్టుకోండి, 22 లాంగ్వేజెస్. మనకు లాంగ్వేజెస్ అయితే బొచ్చడు ఉన్నాయి, కానీ 22 లాంగ్వేజెస్కి మేము అఫీషియలీ రికగ్నైజ్డ్ ఇచ్చాం. ఇన్ విచ్ ఇయర్ ఇండియా బికమ్ ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఇన్ విచ్ ఇయర్ India became the capital of India? 1911. Okay, 1911. Maximum strength of Rajya Sabhalo ఎన్ని పర్సన్స్ ఉన్నాయి? 250 maximum అది. ఓకే, who was the first chairman of a planning commission? Is Jawaharlal Nehru. Nehruji is the first chairman of planning commission. Okay, who appoints the chairman of a UPSC? చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీకి ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ద ప్రెసిడెంట్. ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్ హెల్డ్ ఇన్. జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడైనాయి ఫస్ట్ అంటే 1951. ఇన్ విచ్ స్టేట్ వాజ్ ది పంచాయత్ రాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్? రాజస్థాన్. హూ ఫిక్స్ ది పావర్టీ లైన్? నీతి ఆయోగ్. వాట్ ఈస్ ది మ్యాక్సిమం గ్యాప్ బిట్వీన్ ది టూ? ఇది స్పెల్లింగ్ TWO, two session of parliaments? 6 months. Okay, 6 months. In which year did the cabinet commission arrived in India? 1946. Panchayat Raj comes under the state list లో పంచాయత్ రాజ్ వస్తుంది. SAARC was formed in 1985. Which is the lowest unit of a local government? Is Gram Panchayat. Okay, who was the first viceroy of India? Lord Cannon. Who is the minimum age? What is the minimum age required to become a vice president of India? 35 years ఉండాలి vice president అవ్వడానికి. నీతి ఆయోగ్ has become the formed to the replace which one of the following institution? ప్లానింగ్ కమిషన్కి రీప్లేస్ చేసి మనకు నీతి ఆయోగ్ వచ్చింది. ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద మెథడ్ ఆఫ్ ఏ ఎలక్షన్ ఆఫ్ ఏ ప్రెసిడెంట్ హ్యాస్ బీన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ఏ విచ్ కంట్రీ? ఎక్కడి నుంచి తీసుకున్నాం మేము? ఐర్లాండ్తోని. ఓకే, which one of the amendment is also now as a mini constitution of India? Mini constitution of India కూడా అంటాం ఏ అమెండ్మెంట్కి అంటే 42nd అమెండ్మెంట్కి. నేను ఇప్పుడే అన్నాను కదా 42nd అండ్ 44th అమెండ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని, అందుకోసమే మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా అంటామట 42nd అమెండ్మెంట్కి. ఓకే, ద చైర్మన్ ఆఫ్ ఏ నీతి ఆయోగ్ ఈస్. నీతి ఆయోగ్ది చైర్మన్ ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్. when was the first 5-year plan launched in India? 1st April 1951. 1st April 1951. Who is the presiding officer of Lok Sabha? ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ లోక్ సభ ఎవరికి అంటారు అంటే స్పీకర్కి అంటారు. ఆర్టికల్ 1 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ India as a state, union of the state. Okay, union of the state. How much time it took from a constituent assembly to finalized the constitution? 2 year 11 month 8 days 18 days. మనకు కాన్స్టిట్యూషన్ తయారవ్వడానికి ఎన్ని
డేస్ ఎన్ని ఇయర్స్ పడినాయి అంటే అది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎంత టైం తీసుకున్నది మనకు కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి అంటే 2 years 11 months. ఓకే, 2 years అయింది, 11 months అయింది, 18 days అయినాయి. ఖచ్చితంగా గుర్తుకు ఉండాలి మీకు. 2 years 11 months 18 days. ఓకే, ద నంబర్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా ఈజ్, ఎన్ని మనకు యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, అవి 7. ఇవి ఏ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఎస్ఎస్సి, యూపీఎస్సి, బ్యాంకింగ్, రైల్వే, డిఫెన్స్, స్టేట్ ఎగ్జామ్ అండ్ ఐబీ, ఎన్డీఏ, ఐఏఎఫ్, క్యాటా అండ్ ఎన్డీఏ, ఇవి అన్నీ ప్లస్ జ్యుడిషియరీలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు కూడా ఇంపార్టెంట్. వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళ సిలబస్లో కాన్స్టిట్యూషన్ ఉంటాయి. ఓకే, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి కూడా ఇంపార్టెంటే అది కూడా. ఇంకా ఏంటంటే మనకు ఏ సబ్జెక్ట్లో ఏ జాబ్లో మనకు కాన్స్టిట్యూషన్ వస్తుందో వాళ్ళకు ఈ పేపర్ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళు ఖచ్చితంగా చేసి ఉండాలి. బికాస్ మీకు చూడడానికి ఇవి చిన్న క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ నుంచే మనకు మార్కులు రావు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయా అంటే వస్తాయండి, ఇలాంటి క్వశ్చన్స్కి వస్తాయి. అవి మీరు కరెక్ట్ చేయకపోతే మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, లేకపోతే మార్క్స్ కట్ అవుతాయి. ఓకే, మీకు ఆల్మోస్ట్ నేను ఎన్ని చెప్పాను ఇప్పుడు 82 క్వశ్చన్స్ అయినాయి. 82 క్వశ్చన్స్కి 82 క్వశ్చన్స్ మీకు తెలిసి ఉంది అనేసి నాకు అయితే హోప్ లేదు. బట్ ఏంటంటే కనీసం మీకు సగం తెలిసి ఉంటే సగం ఇది చూసుకోండి, అయిపోతుంది. ఓకే, ఏ ఏరియాలో కూడా మీరు మిస్ కావద్దు. ఇది ఫ్రేమింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నుంచి ఉన్నాయి, మనకు హిస్టరీ ఉంది కాన్స్టిట్యూషన్ది, అది ఎలా తయారైంది అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నీ కవర్ అవుతున్నాయి. కాబట్టి మీకు గుర్తుకు ఉండాలి ఇలాంటి క్వశ్చన్. ఇప్పుడు వరకు కూడా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మొన్న నేను ఒక స్టూడెంట్ ఏమన్నారంటే, నేను షేర్ చేయంటే ఏమంటారు అంటే, షేర్ చేయం ఇప్పుడే, ఫస్ట్ మేము మా ఎగ్జామ్ క్లియర్ అవ్వని తర్వాత చేద్దాం, లేకపోతే మనకు కాంపిటీషన్ ఎక్కువ అవుతుందట. ఓకే, పెరిగిపోతాయట, బడ్ జాతా కాన్స్టిట్యూషన్ బోలే. ఓకే, ఇక మీ ఇష్టం, కానీ లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఓకే, మీరు కామెంట్ చేస్తే ఏమవుతుందంటే నా ఛానల్ ఆటోమేటిక్ గ్రోత్ అవుతుంది. ఓకే, గ్రోత్ అయితే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అలానే నేను క్వశ్చన్స్ కూడా ఇంకా మంచి మంచి క్వశ్చన్స్, మంచి మంచి పేపర్స్ తయారు చేసి తెస్తాను. బికాజ్ ఇది రెడీ చేయడానికి టైం పడుతుంది. ఓకేనా, మరి కోర్టుకి వెళ్ళాలి, మరి ఇంటి పని, కోర్టు పని, ఆ పని ఈ పని చేసిన తర్వాత మరి ఇది తయారు చేయాలి క్వశ్చన్స్. ఓకే, క్వశ్చన్ తయారు చేసిన తర్వాత కూడా దానికి వ్యూస్ రావు, లేకపోతే సబ్స్క్రైబర్స్ రావు, అందుకోసం ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, ఒకవేళ మీరు చూస్తే సబ్స్క్రైబ్, లైక్ చేయండి ఖచ్చితంగా. ఓకే, మీ కామెంట్ నాకు మోటివేట్ చేస్తుంది, కాబట్టి నేను ఇంకా వీడియోస్ చేస్తాను. ఓకే గైస్, చలో లెట్స్ కంటిన్యూ. ద మ్యాక్సిమం డ్యూరేషన్ ఫర్ which the president's office remains vacant is 6 months. The Supreme Court of India established in 26th January 1950. ఎప్పుడు మనకు సుప్రీం కోర్టు ఎస్టాబ్లిష్ అయింది? 26th January 1950. సుప్రీం కోర్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 26th January 1950. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ది స్పెషల్ రైట్ టు బి ఏ ప్రెసిడెంట్స్? 361లో స్పెషల్ రైట్స్ ఉన్నాయి ప్రెసిడెంట్కి. ఓకే, ఆర్టికల్ ది స్టేట్ ఆఫ్ నాగాలాండ్ హ్యాస్ ఏ స్పెషల్ ప్రొటెక్షన్ అండర్ ది విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్? ప్రొటెక్షన్ ఉంది, స్టేట్ నాగాలాండ్కి స్పెషల్ ప్రొటెక్షన్ ఉంది. ఏ ఆర్టికల్ ద్వారా? 371A. 371A. ఓకే, who was the first Indian to become the member of the British Parliament? Dadabhai Naroji. Who designated Sansad Bhavanలో designated ఎవరు? ఎడ్విన్. ఓకే, అవి ఇంకా ఏమున్నాయి?
89th question. To which category right to vote belongs to? Political right. Right to vote ఏంటి అంటే పొలిటికల్ రైట్ అది. ఓకే, ద చీఫ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై గవర్నర్. ఓకే, గవర్నర్. The Article 60 of a Indian Constitution refers to oath of president. Oath of president. Oath of president. Which state assembly has the maximum number of members? ఉత్తర్ ప్రదేశ్. ఇప్పుడు కూడా ఎవరు ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డస్ నాట్ మెన్షనింగ్ ది పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. మన కాన్స్టిట్యూషన్లో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనేది పోస్టు లేదు. ఓకే, హూ అడ్మినిస్ట్రేట్ ది ఓత్ ఆఫ్ ది ఆఫీస్ టు ది ప్రెసిడెంట్? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఒకవేళ మీకు తెలిసి ఉంటే పేరు కామెంట్లో చెప్పండి. ఓకే, ఆఫ్టర్ చంద్రచూడ్, డివై చంద్రచూడ్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్లో ఎవరు ఉన్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వాళ్ళ పేరు కామెంట్లో చెప్పండి ఒకవేళ మీకు తెలిస్తే. ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాస్ B.R. Ambedkar. Okay, the first law minister of independent India was B.R. Ambedkar. The first educational minister of independent India was Maulana Abul Kalam Azad. Maulana Abul Kalam Azad, who is known as the first law officer of India, Attorney General of India. Which one of the term where is added by the 42nd Amendment Act in our preamble? Socialist and secular terms ni add చేసిండ్రు 42nd Amendment లో, socialist and secular. The preamble is known as the heart and soul of the Indian Constitution. The President addresses his resignation letter to the Vice President. ఇవాళ అయితే 100 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఒకవేళ మీకు ఇంకా క్వశ్చన్స్ కావాలి, ఇవాళ అయితే మేము 100 క్వశ్చన్స్ చూసాం. మళ్ళీ ఇలానే సిరీస్ కంటిన్యూషన్ ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. బాయ్, టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.